హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'రామం రాఘవం'. యాక్టర్, కమీడియన్ ధన్‌రాజ్ గారు అండ్ సముద్రఖని కాంబోలో ధన్‌రాజ్ గారే డైరెక్ట్ చేసిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే రామం ఒక రిజిస్టర్ ఆఫీస్‌లో ఎంప్లాయీ. తనకి కొడుకు పుడతాడు. పేరు రాఘవ. కొడుకంటే ప్రాణం. అలాంటిది ఒక ఏజ్‌కి వచ్చాక ఒకరోజు కొడుకు సిగరెట్ తాగడం చూసి అందరిలో కొట్టి అవమానిస్తాడు వాళ్ళ నాన్న. కట్ చేస్తే హీరో పెద్దయ్యాక ఎందుకు పనికిరాని వాడిలా తయారవుతాడు. రోజూ నాన్న దగ్గర తిట్లు తింటూ ఉంటాడు. సొంత నాన్నే నా కొడుకు వేస్ట్ అండి, వాడికి పిల్లనిచ్చి అమ్మాయి లైఫ్ నాశనం చెయ్యొద్దు అంటాడు. ఇలాంటి అవమానాలు భరించిన కొడుకు ఎలా అయినా డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. అలా అనుకుని ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో అతనికి ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఏంటి? అసలు ఫాదర్ అండ్ సన్ మళ్ళీ కలుస్తారా లేదా? లాస్ట్‌కి ఏమవుతుందనేదే ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్‌లోకి వెళ్తే స్టోరీ లైన్ బావుంది. సముద్రఖని గారు పర్ఫార్మెన్స్ బావుంది. ధన్‌రాజ్ గారు కూడా కమీడియన్‌గా చూసి సడెన్‌గా నెగెటివ్ షేడ్స్‌లో చూసే మనకి కొంచెం టైం పట్టొచ్చు. బట్ స్టాండ్ అలోన్‌గా చూస్తే ఆయన క్యారెక్టర్‌కి చాలా న్యాయం చేశారు. ఇంకా సత్య గారి రోల్ కూడా పర్లేదు. క్లైమాక్స్ బాగా తీశారు. అక్కడక్కడ డైలాగ్స్ బావున్నాయి. ఇక నెగెటివ్స్ అంటే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ అటు సీరియల్ ఇటు సినిమా కాకుండా అయిపోయింది. పైగా అసలు హీరో అంత పెద్ద డెసిషన్ తీసుకునే అంత ఏముందక్కడ అనిపిస్తుంది. అండ్ కొడుకు క్యారెక్టర్ డబ్బుల కోసం చేసే పనులు సిల్లీగా, లాజిక్‌లెస్‌గా ఉంటాయి. ఒకటి అయ్యి రియాక్ట్ అయ్యే లోపే ఇంకొకటి. ఇలా ఏదో హడావుడిగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ సీన్స్ పరంగా బాగున్నప్పటికీ ఒక జస్టిఫికేషన్ అయితే ఉండదు. అసలు ఇలాంటి వాడి కోసం అలా ఎందుకు చేశారు అనిపిస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే స్టోరీ లైన్ ఓకే. బట్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ కనెక్ట్ ఉండుంటే బావుండేది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. సెంటిమెంట్ సినిమాలు, సీరియల్ టైప్ మూవీస్ ఇష్టముండే వాళ్ళకి నచ్చుతుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీలో ఎవరైనా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.